తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై హైకోర్టులో పిటిషన్ నడుస్తూ ఉండగా నిన్న కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీల ఇష్యూ పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలో కాంగ్రెస్ సర్కార్ మరో సంచలనానికి తెరలేపినట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా లేకుండా చేయడానికి కాంగ్రెస్ సర్కార్ పావులు కలుపుతున్నట్టు తెలుస్తుంది. మరో పెద్ద స్కెచ్ రేవంత్ సర్కార్ వేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరినప్పటికీ కూడా వాళ్ళు టెక్నికల్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే వాళ్ళు కూడా ఇప్పటికి చెప్పుకుంటలేరు మేము బీఆర్ఎస్ మేము కాంగ్రెస్ లో చేరినాం కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలం కాదు, మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని చెప్పుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు జరిగిన అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇష్యూలో కూడా గాంధీ గారు అదే చెప్పారు. అరకపూడి గాంధీ కూడా అదే చెప్పారు, నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా, కాంగ్రెస్ లో చేరలేదు అన్నట్టుగా చెప్పారు. కాంగ్రెస్ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఇలా దరిద్రం ఏంటంటే కాంగ్రెస్ మంత్రి శ్రీధర్ బాబు కూడా అదే విషయం చెప్తున్నారు. ఏంటంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇద్దరు కొట్టుకుంటున్న మాకే సంబంధం, మా మీదకి ఎందుకు వస్తున్నారని. మరి ఇలాంటి మీరు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారంటే కాంగ్రెస్ కండువా కాదు, జస్ట్ గుళ్ళో పూజారి కప్పిన కండువా అని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి అనేది అర్థం కావట్లేదు. ఇటువంటి పొలిటికల్ హీట్ పెరిగిన నేపథ్యంలో మరోవైపు హైకోర్టు విధించిన గడువు ఏదైతే అనర్హత పిటిషన్ పై హైకోర్టు ఇచ్చిన 4 వారాల్లో స్పందించాలని ఇచ్చిన గడువు ఏదైతే ఉందో దాని మీద ఇప్పుడు రేవంత్ సర్కారు స్పందించాల్సిన అవసరం ఉంది. స్పీకర్ 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే చర్యలనే తీసుకోవాలి, లేకపోతే ఒకవేళ మీరు తీసుకోకపోతే కోర్టే సుమోటోగా తీసుకొని దాన్ని టేకప్ చేసి కోర్టే డిసిషన్ తీసుకుంటది. ఆమోదించి వాళ్ళను అనర్హులుగా గుర్తించాలి. సో ఇప్పుడు డూ ఆర్ డై సిచ్యువేషన్ కాంగ్రెస్ కి. అయితే ఇట్లాంటి సిచ్యువేషన్ లో కాంగ్రెస్ సంచలన నిర్ణయానికి తెరలేపింది. బీఆర్ఎస్ కు మొత్తానికి ప్రతిపక్ష హోదా లేకుండా చేయడానికి కాంగ్రెస్ స్కెచ్ వేసినట్లు తెలుస్తుంది. అదేంటంటే మనం రేవంత్ స్కెచ్ ప్రతిపక్ష నేత కడియం శ్రీహరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన లోక్సభ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన కుమారులతో కలిసి ఆమె కడియం కావ్యకు కాంగ్రెస్ టికెట్ రావడం, ఆమె ఎంపీగా గెలవడం జరిగిపోయాయి. ఇప్పుడు కడియం శ్రీహరి కాంగ్రెస్ లోనే ఉన్నారు. అంటే టెక్నికల్ గా బీఆర్ఎస్ లో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఉన్న టెక్నికల్ గా బీఆర్ఎస్ కడియం సెకండ్ పర్సన్ బీఆర్ఎస్ నుంచి గెలిచింది. రెండో క్యాండిడేట్ కడియం కాంగ్రెస్ అధికారులకు రాగానే మొదలు యాక్చువల్ ఫస్ట్ బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా మన కడియం శ్రీహరికి ఇద్దామని అంటే టాక్ నడిచింది. కానీ లోక్సభ ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన లోక్సభ ఎన్నికలకు ముందు కడియం శ్రీహరిని ముందుకు తెరపైకి తెచ్చి ఆయన ప్రతిపక్ష నేత హోదా దక్కేలా చేయడానికి రేవంత్ సర్కార్ పెద్ద స్కెచ్ వేస్తుంది. కేసీఆర్ ను పూర్తిగా ఫామ్ హౌస్ కి పరిమితం చేయాలి చేసి ఆయన కనీస ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేయడం చేసి అంటే ఇందులో ఒక దెబ్బకు 2 పిట్టల్లాగా కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్ పరిమితం చేయడం, ఇంకొకటి హైకోర్టు నుంచి కూడా తీర్పు అనర్హత పిటిషన్ సంబంధించి హైకోర్టు స్పందించమన్నది కాబట్టి దాని నుంచి కూడా బయటపడే ప్రయత్నం ఇది. ఓకే, ఎట్లా అంటే దీన్ని టెక్నికల్ గా ఎట్లా పాసిబుల్ అనేది ఒకసారి మనం చూసుకుందాం. ప్రతిపక్ష నేత కడియం ఎట్లా పాసిబుల్, ఎట్లా రేవంత్ సర్కార్ స్కెచ్ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. ఓకే, ప్రస్తుతం మనం పార్టీల వారిగా సంఖ్య చూసుకుందాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంతమంది ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లకు ఎంతమంది వేరు, ఇప్పుడు ఎంత అవకాశం ఉంది. ఫస్ట్ బీఆర్ఎస్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎలక్షన్ లో గెలిచారు. బీఆర్ఎస్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో 39 మంది బీఆర్ఎస్ నుంచి గెలిచారు. అందులో ఒక కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసన్ అనిత యాక్సిడెంట్ లో చనిపోవడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు కాబట్టి 38 అయింది సంఖ్య 38 అయింది. 38లో కాంగ్రెస్ లో జాయిన్ అయిన వాళ్ళు బీఆర్ఎస్ టు కాంగ్రెస్ దానం, కడియం, తెల్లం వెంకట్రావు వీళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళు మొత్తం 10 మంది కాంగ్రెస్ లో చేరడంతో ఈ సంఖ్య 28 10 మంది. సో టోటల్ గా ఇప్పుడు బ్యాలెన్స్ 28 మంది ఉన్నారు బీఆర్ఎస్ లో. బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ ప్రెజెంట్ 28 మంది ఉన్నారు. ఒకసారి 28 మంది ఇప్పుడు బీఆర్ఎస్ లో 28 మంది ఉన్నారు. సో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం చేసుకోవాలంటే టోటల్గా దగ్గర 26 నుంచి 28 మంది ఎమ్మెల్యేలను విలీనం చేసుకుంటే అప్పుడు బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లో విలీనం అయింది. టెక్నికల్గా వీళ్ళు మారిన వాళ్ళంతా కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇంకా కాంగ్రెస్కి ఎంతమంది కావాలి, బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కావాలంటే ఇంకా 18 మంది కావాలి. సో ఈ 18 మంది ఇప్పుడు డైరెక్ట్గా కాంగ్రెస్లోకి ఇప్పుడు ఈ 4 వారాల్లో కోర్టు అయితే ఏదైతే డెడ్ లైన్ పెట్టిందో ఆ డెడ్ లైన్ లోపు వీళ్ళు జాయిన్ కావాలంటే అది సాధ్యపడే అవకాశాలు లేవు. ఈ క్రమంలో కాంగ్రెస్ సర్కార్ ఒక సంచలన నిర్ణయానికి తెరలేపింది. అదేంటంటే ఇప్పుడు ఇందులో 28 మంది ఉన్నారు. 28 మందిలో 28 మంది జాయిన్ అవ్వడానికి చాలా కష్టం, హైలీ ఇంపాసిబుల్ కూడా. ఈ టైంలో ఏం చేసిందంటే బీఆర్ఎస్లోనే విడదీయాలని ప్లాన్ చేసింది. అంటే విభజించు పాలించు ఆ టైప్లో ఉన్నట్టు.
ఇప్పుడు బీఆర్ఎస్ లో 28 మంది ఉన్నారు. 28 మందిలో ఒక 10 మందిని లేపేస్తే 10 మంది అంటే మీన్స్ ఎక్కుకోవడం జాయిన్ చేసుకుంటే అప్పుడు 18 మంది బీఆర్ఎస్ అవుతారు. ఈ మారిన 10 మంది ఇప్పుడు మారబోయే 10 మంది వీళ్ళని కలుపుకుంటే అప్పుడు వీళ్ళు 20 మంది అవుతారు. అంటే 20 మంది కాంగ్రెస్ లో చేరినా గానీ వీళ్ళు టెక్నికల్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాబట్టి రెబల్స్ అవుతారు. రెబల్స్ 20 మంది బీఆర్ఎస్ రెబల్స్ కాంగ్రెస్ లో ఉన్నట్టు. సో ఇప్పుడు బీఆర్ఎస్ సంఖ్య ఎంత అవుతుంది? 18 అవుతుంది. బీఆర్ఎస్ 18 మంది అంటే రెబల్స్ 20 మంది. సో ఆటోమేటిక్ గా ప్రతిపక్ష హోదా ఎవరికి దక్కుతుంది అసెంబ్లీలో పార్టీ తర్వాత ఎవరికైతే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళకి రెబల్స్ కు ప్రతిపక్ష హోదా. ఈ రెబల్స్ కు లీడర్ గా కడియం శ్రీ గారిని నిలబెట్టాలన్నట్టు ఆలోచనలో కాంగ్రెస్ సర్కార్ స్కెచ్ చేసింది. ఒక దెబ్బకు 2 పిట్టల లాగా. ఇప్పుడు రెబల్స్ పార్టీని మొత్తానికి చీల్చడం, కేసీఆర్ ప్రతిపక్ష హోదా లేకుండా చేయడం, కడియం శ్రీగారికి ప్రతిపక్ష హోదా దక్కించి రెబల్స్ నుంచి ఇలా చేయడం. మహారాష్ట్రలో బీజేపీ సర్కార్ ఏదైతే శివసేన పాలించు అని శివసేనను విడగొట్టిందో మహా అగాడి కూటమి బొక్క బోర్లా పడేసింది మహారాష్ట్రలో బీజేపీ. ఎలాగైతే అలా చేసిందో సేమ్ తెలంగాణ సేమ్ ప్లాన్, అదే బీజేపీ ప్లాన్. దాన్ని ఫాలో అవ్వాలని చూస్తుంది. అదే బీజేపీ ప్లాన్. శివసేన ఉద్ధవ్ ఠాక్రే ఆధ్వర్యంలో శివసేనను జీల్ చేసి ఏకనాథ్ షిండేకు మద్దతు తెలిపి మొత్తం విడగొట్టింది మహా అగాడి కూటమి. ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యారు, బీజేపీ మద్దతు తెలిపింది. అసలైన పార్టీ శివసేన పార్టీ ఏకనాథ్ షిండేకే పోయింది. ఎలక్షన్ కమిషన్ కూడా అదే ప్రకటించింది. ఎలక్షన్ కమిషన్ అదే ప్రకటించింది. ఉద్ధవ్ ఠాక్రే పార్టీకి శివసేన కింద గుర్తింపు లేదు. అసలైన శివసేన పార్టీ ఏకనాథ్ షిండే అని చెప్పేసి ఇప్పుడు కడియం శ్రీగారి ఆధ్వర్యంలో రెబల్స్ లీడర్ చేస్తే అసలైన బీఆర్ఎస్ పార్టీ అదే అవుతుంది. ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ ఉన్నా కానీ ఇప్పుడు 18 మంది ఎమ్మెల్యేలు కాబట్టి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వీళ్ళకే ఉన్నారు కాబట్టి వీళ్ళే ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం ఉంటుంది. కేసీఆర్ పూర్తిగా అధపాతాలని ఒకే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది కాంగ్రెస్ సర్కార్ చేస్తున్నాడు. ఇప్పుడు దీనివల్ల హైకోర్టు ఇచ్చిన తీర్పుకు ఏదైతే స్పందించమని హైకోర్టు చెప్పింది దాని నుంచి బయటపడచ్చు. ఇటు బీఆర్ఎస్ పూర్తిగా డీలా చేసే ప్రయత్నం, ఇక మళ్ళీ లేవకుండా చేసే ప్రయత్నం, అతిపెద్ద స్కెచ్ కాంగ్రెస్ సర్కార్ చూస్తున్నట్టు తెలుస్తుంది మనకు. ఇప్పుడు దీనికి సంబంధించి ఇది మనం రేవంత్ స్కెచ్ ఇది అనమాట. దీనికి ఎట్లా పాసిబుల్ అంటే ఇంకా దీంతో పాటు మనకు ఇప్పుడు ఎట్లా మిగతా 10 మంది ఎమ్మెల్యేలను లాక్కోవడానికి ఎట్లాంటి పాసిబుల్స్ ఉన్నాయో తెలుస్తుంది. అయితే ఇది వినాయక చవితి తర్వాత ఇప్పుడు ఈ నిమజ్జనం ఏదైతే ఉందో ఇది కంప్లీట్ అయిన తర్వాత పూర్తిగా దాని మీద ఫోకస్ చేయాలి, ఆ 10 మంది ఎమ్మెల్యేలను లాక్కోవాలన్నట్టు ఆ ప్లాన్ లో ఉంది. మనకి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలో కూడా బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు వచ్చిన ఎమ్మెల్యేలో గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి ఎక్కువ మంది ఉన్నారు. దగ్గర చూసుకున్నా కూడా ఇప్పుడు ఇబ్రహీంపట్నం గోషామాల్ తప్ప మిగతా వాళ్ళంతా అంటే ఎంఐఎం 7 సీట్లు పక్క పెడితే ఎంఐఎం 7 సీట్లు, బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి ఒకరు, కాంగ్రెస్ నుంచి ఒకరు, గోషామాల్ నుంచి రాజా సింగ్, ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది 2023 డిసెంబర్ లో. ఓకే 2023 ఎలక్షన్స్ లో కాంగ్రెస్ మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం ఒకటి, బీజేపీ గోషామాలు, ఎంఐఎం దగ్గర ఒక 18 నుంచి 20 సీట్లు బీఆర్ఎస్ హైదరాబాద్ లో గెలిచింది. ఇప్పుడు బీఆర్ఎస్ హైదరాబాద్ ఇప్పుడు ఇక్కడ నుంచి గ్రేటర్ హైదరాబాద్ లో బలం పెంచుకోవడం కూడా ఒక టార్గెట్ కాంగ్రెస్. మళ్ళీ ఇంకోటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ అరకపూడి గాంధీ, దానం నాగేందర్ ఇప్పుడు గ్రేటర్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా జాయిన్ అయ్యారు కాబట్టి వీళ్ళని కూడా లేకుంటే ఇంకా బలపడుతుంది కాంగ్రెస్. ఇంకొకటి ఇప్పుడు హైడ్రాను తీసుకురావడానికి కారణం కూడా ఇదే. మనకు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు లాక్కోవడానికి హైడ్రా తీసుకొచ్చారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. హైడ్రాను తీసుకొచ్చి ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్ పరిధి హైడ్రా పనిచేస్తుంది ప్రస్తుతానికి ఈ గ్రేటర్ పరిధిలో. ఇప్పుడు గ్రేటర్ పరిధిలో ఎవరెవరైతే అది ఉన్నారో వీళ్ళ మీద హైడ్రాను ప్రయోగించి ఎమ్మెల్యేలు ఈజీగా 10 మంది ఎమ్మెల్యేలు ఈజీగా తీసుకుంటే రెబల్స్ 20 మంది అయిపోతారు. వెంటనే ప్రతిపక్ష నేతగా కడియం శ్రీగారిని పెట్టే ఆలోచనకి రేవంత్ సర్కార్ చేస్తున్నట్లు బలంగా ఆరోపణలు ఒక అవకాశం ఉన్నట్లు వినిపిస్తుంది మనకు. అయితే రాజకీయాల్లో చాణక్యుడు అనే కేసీఆర్ ఆల్రెడీ ఒక పేరుంది. ఎత్తుకు పై ఎత్తులు వేసే కేసీఆర్ కూడా గ్రహించే అవకాశం ఉంటది. ఎత్తుకు పై ఎత్తులు వేసే అనే పేరు కూడా ఉంది కేసీఆర్ కు. కేసీఆర్ వదిలిపెట్టే అవకాశం కూడా, ఎందుకంటే ఆయన ఇప్పుడు దాదాపు ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండడం ఇదే ఫస్ట్ టైం. అయితే కేసీఆర్ మౌనంగా ఉన్నట్టే ఏదో పెద్ద బాంబు పేల్చబోతున్నాడంటే అది కూడా ఉంటది. ఎందుకంటే కేసీఆర్ ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండడం లేదు. 2001లో టీఆర్ఎస్ ప్రారంభించి బీఆర్ఎస్ గా మారి తర్వాత గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ పడిపోయే వరకు రేవంత్ కేసీఆర్ ఎప్పుడు కూడా సైలెంట్ గా లేడు. సైలెంట్ అంటే మధ్యలో అసెంబ్లీ సమావేశాలప్పుడు ఒకసారి అసెంబ్లీకి వచ్చినప్పటికి కూడా ఏదో ఒక రోజు సెషన్ లో అదే టెక్నికల్ గా ఉండాలి రావాలి కాబట్టి వచ్చాడు అంతే. అని వచ్చి ఏదో విమర్శలు చేసి వెళ్ళిపోయారు కానీ మొత్తం పూర్తిగా ఫామ్ హౌస్ కే ఉన్నారు. అంటే బయటకు వచ్చి స్పందించలేదు. లోక్సభ ఎన్నికలప్పుడు ప్రచారం చేసినా కానీ బీఆర్ఎస్ కు 0 సీట్లు రావడంతో ఇక అక్కడ నుంచి లోక్సభ ఎన్నికల తర్వాత నుంచి ఇక కేసీఆర్ వాయిస్ లేదు, దేని మీద స్పందన లేదు. ఈ వరదల మీద కానీ అరకపూడి
ఇష్యూ పైన ఇటు కౌశిక్ రెడ్డి ఇష్యూ పైన కూడా ఆయన ఏం స్పందించలేదు. బాగా హైలైట్ అవుతుంది ఇప్పుడు హరీష్ రావు మాత్రమే బీఆర్ఎస్ నుంచి ఆందోళన పాల్గొనడం కానీ ప్రజాక్షేత్రంలో ఉండడం కానీ ప్రతి దాని మీద విమర్శలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద విమర్శలు, ఒక ప్రతిపక్ష నేత హోదా ఆయన దాదాపు అనఫిషియల్ గా హరీష్ రావు చూసుకున్నాడు. ఇక ప్రతిపక్ష నేతగా కేటీఆర్ ఉన్నప్పటికీ కేటీఆర్ కూడా ఇన్ని రోజులు అమెరికాలో ఉండడం వల్ల కేటీఆర్ కూడా లేడు, మళ్ళీ యాక్టివ్ అయ్యాడు ఇప్పుడు వచ్చిన తర్వాత. నిన్ననే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళడం పరామర్శించడం ఇవన్నీ చేశారు. మరి ఇటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు పార్టీని హరీష్ రావు యాక్టివ్ గానే ఉన్నారు కాబట్టి మరి కేసీఆర్ ఎందుకు పార్టీని రెబల్స్ గా మార్చి ప్రతిపక్ష హోదా దక్కకుండా చేసుకుంటారు అనేది కూడా మనం ఇక్కడ చూడాల్సి వస్తుంది. ఎందుకంటే కేసీఆర్ అంత ఈజీగా వదిలిపెట్టరు. 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే మళ్ళీ ఆయన ఇప్పటికే ఛాలెంజ్ చేశాడు, నెక్స్ట్ ఎన్నికల్లో నేను సీఎం అవుతా. తీర్పు రావడం కూడా ఒక గగనమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు దేశంలో జంపింగ్ జపాంగులు జరిగినా కానీ ఎప్పుడో ఏ రాష్ట్ర హైకోర్టు కూడా ఇలాంటి తీర్పులు చాలా తక్కువ. మణిపూర్ అలాంటి స్టేట్ లో జరిగినాయి కానీ అంతకుముందు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేర్చుకున్నా కానీ ఇలా ఇటువంటి తీర్పు లేదు. హైకోర్టు 4 వారాల్లో స్పందించండి, స్పీకర్ చర్యలు తీసుకోవాలి, మీరు అనర్హత వేటు వేస్తారా లేకపోతే మీరు సుమోటోగా తీసుకోవాలా, ఇట్లాంటి తీర్పు ఎక్కడ రాలేదు. సుప్రీంకోర్టు కూడా ఎంత సీరియస్ గా మాట్లాడలేదు కూడా ఏ అంశం మీద కూడా. ఏ అంశం మీద సుప్రీంకోర్టు కూడా మాట్లాడలేదు, హైకోర్టు కూడా స్పందించలేదు. అంటే ఇప్పుడు ఇది బీఆర్ఎస్ కు దక్కిన విజయమే అది. మరి అటువంటి విజయం దక్కించుకున్న బీఆర్ఎస్ 10 మంది ఎమ్మెల్యేలను లాక్కుంటారంటే సైలెంట్ గా ఉండే పరిస్థితి లేదు. కేసీఆర్ అట్లాగే సైలెంట్ గా ఉండే వ్యక్తి కూడా కాదు. మరి కేసీఆర్ ఏం చేస్తాడనేది ఆసక్తిగా నెలకొంది. మొత్తానికి అయితే బీఆర్ఎస్ ను డైల్యూట్ చేసి మనకు రేవంత్ పెద్ద స్కెచ్ వేసినట్లు అయితే మనకు తెలుస్తుంది. బీఆర్ఎస్ ను పూర్తిగా డైల్యూట్ చేసి పడేసి రేవంత్ పెద్ద స్కెచ్ వేసి ప్రతిపక్ష నేత కడియమని. మరి దీనికి బీఆర్ఎస్ ఇది కౌంటర్ చూడాలి. బీఆర్ఎస్ కూడా సైలెంట్ గా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ హైకోర్టు నుంచి ఇటువంటి పిటిషన్లు వేసి సక్సెస్ పొందడం ఇటువంటివి జరిగింది కాబట్టి మరి మనకు బీఆర్ఎస్ ఎటువంటిది తీసుకుంటుంది అనేది కూడా తెలవాలి. చూద్దాం. లెట్స్ వెయిట్.